ఈ తిమింగలాన్ని బాంబు పెట్టి పేల్చారా? అసలు మ్యాటర్లోకి వస్తే 1970 నవంబర్ 12వ తారీఖున అమెరికాలో ఉండే ఫ్లోరెన్స్ అనే ఒక బీచ్లోకి ఒక చనిపోయిన తిమింగలం ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చేసింది. ఆ తిమింగలం నుండి చాలా ఎక్కువగా దుర్వాసన రావడం వల్ల అక్కడి గవర్నమెంట్ దాన్ని అక్కడి నుండి తొలగించాలి అని నిర్ణయానికి వచ్చింది. దాన్ని అక్కడి నుండి తొలగించడానికి ఒక క్రేజీ ప్లాన్తో కూడా వచ్చింది. ఆ ప్లాన్ ఏమిటి అంటే, దాన్ని అక్కడే పూడ్చిపెట్టే బదులు దాన్ని పేల్చేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది కదా అని వాళ్ళు ఆలోచించారు. ఆ ప్లాన్ ప్రకారమే సుమారుగా 500 కేజీల డైనమైట్ను ఆ తిమింగలంలో పెట్టి పేల్చారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తిమింగలంలో సగభాగం మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా అయింది. ఆ చిన్న చిన్న ముక్కలు కూడా చుట్టు ప్రదేశాల్లో ఉండే కార్లు, ఇల్లుల మీద పడి ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసింది. అక్కడి గవర్నమెంట్ ఇంకేం చేయలేక మిగతా భాగాన్ని అక్కడే ఉన్న ఒక ప్లేస్లో పూడ్చిపెట్టారు. ఆ పూడ్చిపెట్టిన ప్లేస్లో ఒక పార్క్ కూడా కట్టారు. ఆ పార్క్కి వేల్ ఎక్స్ప్లోజన్ మెమోరియల్ పార్క్ అనే పేరు కూడా పెట్టారు.